పట్టించుకోరు, ఏం అడగరు. ఏందబ్బా ఏం అడగరు, ఏం పట్టించుకోమందబ్బా? వారం రోజుల నుంచి సరిగ్గా నిద్రే రాదు. మళ్ళా ఏం చెప్పాలి ఎత్తి? ఓ కాదబ్బా, విషయం చెప్పాలా? విషయం చెప్తాను లేదా, వారం రోజుల నుంచి నిద్ర సరిగ్గా లేదు అని. ఏందిరా ఏమైందిరా? కొంచెం బాగాలేదట, వారం రోజుల నుంచి నిద్ర లేదు, ఏం లేదు అని అంటాంది. ఏమైందంట? ఏమైందో నాకెట్లా తెలుస్తుంది? సరే ప్రెగ్నెంట్ లేడీలకు అట్లే ఉంటది, ఆడవాళ్ళకు అక్కని అడిగి ఏమైందో కనుక్కొని ఏం కావాలో తెచ్చాందా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు లత కోసం అయితే ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చినాం. నువ్వు కూడా రాచినా, మనం ఇద్దరం సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. కాకపోతే కొంచెం లత ఎండే ఉంది కాబట్టి తేలిపోయింది. నువ్వు వెనకనైనా పెట్టుకొని రాలేదా? మా చిన్నన్నకు దాగుడు మూతలు ఆడము, ఇట్లా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం అయితే ఉరువు తెలియదు. నాదైతే ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఇగబ్బా నేనైతే ఫోన్ ఇస్తాను చిన్నన్న. బాగుందా? ఇదమ్మా ఫోన్. బాగుంది. ఈ టైంలో ఏది ఇచ్చినా, ఎంత రేట్ ఇచ్చినా బాగుంది బాగుంది అని మాత్రమే అంటారు. మరి బాగా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ కారు కాబట్టి చిన్న నేను ప్లాన్ చేసైతే చిన్న నేను ప్లాన్ చేసైతే ఒకటి లతకు నిలువెత్తు గిఫ్ట్ అయితే ఇస్తున్నాం అనమాట. అది చాలా బాగా యూజ్ అవుతుంది. కామెంట్ బాక్స్ లో కూడా చాలా మంది అది ఇవ్వమని అన్నారు కాబట్టి ఈ రోజు అయితే నిలువెత్తు గిఫ్ట్ అయితే తీసుకొని వస్తాం. అది కొంచెం పెద్దది, బరువు కూడా ఉంటుంది, చాలా పెద్దది అనమాట. తీసుకొస్తాను వస్తాము. చిన్న తీసుకొద్దాం. ఇక లత కోసం ఒక సర్ప్రైజ్ స్పెషల్ గిఫ్ట్ అనమాట. లేబట్టి చిన్న ఎంత ఉందా? అంత పెద్దది ఉంది, చూసారా ఎంత పెద్దగా ఉందో? లత కనిపించట్లేదు, లత ఎక్కడో లత కనిపించట్లేదు. లత కోసం ఇది స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. ఆన్లైన్లో ఇలా ఆర్డర్ చేశాను, అలా వచ్చేసింది. ప్రొడక్ట్ డెలివరీ చాలా లేట్ అవుతుందని అనుకున్నాను, కానీ చాలా తొందరగా వచ్చేసింది. చాలా హ్యాపీ. ఏంటో అనేది కూడా మీకు ఒక్కసారి నేను ముందు చెప్పడం కంటే కూడా ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు లత ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో ఏంటో అని నేను చూడాలని అనుకుంటున్నా. ఇందులో ఏముంటదని అనుకుంటున్నావు బా? ఇందులో ఒక మనిషిని తెచ్చినాం. మనిషినే తెచ్చినాం. ఇందులో ఏముంటదని నువ్వు అనుకుంటున్నావు చెప్పు? ఎవరో లేదు. ప్రెగ్నెంట్ లేడీగా ఉన్న వాళ్ళకి, అంటే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి సౌకర్యవంతమైన వస్తువులు అవన్నీ తీసుకొని వస్తేనే హ్యాపీగా ఉంటది కాబట్టి మేము ఫోను, గిఫ్ట్, ఇంకేమి బంగారం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు. అంతే తెచ్చినా వాళ్ళకు కంఫర్ట్ గా ఉండాలి. వాళ్ళు ఏమంటారు, కన్నెంట్ గా ఉంటేనే బాగుంటది. వాళ్ళు బాగుంటారు, వాళ్ళ లోపల ఉన్న కన్నయ్య అయినా గోపికమ్మ అయినా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇది వారం కిందనే బుక్ చేసినాం. ఈ రోజు ఇదైతే నేను అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నా. నేను ఓపెన్ చేయడం కాదు, లత ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసినాక చెప్తా ఇదేందో. చించు మొత్తం ఇప్పుడన్నా చెప్పబ్బా, పేరు చూడకుండా చెప్పాలా? చెప్పాలా? ఏమనుకుంటున్నావు? గట్టిగా ఉంది. ఈ పేపర్ అంతా తీసేసినా ఏందో గట్టిగా ఉందంటే నేను పేరు మూసి పెట్టినా అనమాట. చూస్తున్నారా, నిలువెత్తు గిఫ్ట్ అన్నమాట. ఓపెన్ చేసే వరకు కూడా ఎవరికి తెలియదు ఇందులో ఏముందని. నాకు చిన్నకు తప్ప, పంపించిన వాళ్ళకి తప్ప. అంతే కదా? ఇది ఏంటంటే ఫ్లో మ్యాట్రెస్ అనమాట. ఫ్లో మ్యాట్రెస్ వాళ్ళది స్లీప్ బెడ్ అనమాట. పరుపు, నేను స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే మాత్రం పరుపు అన్నమాట. ఈ టైంలో వాళ్ళకు ప్రెగ్నెంట్ లేడీలకు బాగా సుఖవంతమైన నిద్ర ఉండాలి. వాళ్ళ కడుపులో బిడ్డ కూడా ఆనందంగా నిద్రపోవాలంటే ఏంటి, మనం ముందుగా హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది యాంటీ గ్రావిటీ మ్యాట్రెస్ అనమాట. దీని వల్ల మనకు సుఖవంతమైన నిద్ర వస్తుంది అనమాట. వెన్ను నొప్పి అట్లాంటిది ఏమి రాదు. నేను ముందు సోది అంతా చెప్పకుండా ఓపెన్ అయితే చేసేస్తా. ఇది 100% న్యాచురల్. ఇది రబ్బర్ పాలతో చేయబడింది. ఇందులో ఎలాంటి విషపూరితమైన పదార్థాలు లేవు. మనం ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకున్న తర్వాత ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ చేసినా కూడా మనకు కొత్త బెడ్ వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి సంథింగ్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇది ఎట్లుంది, ఉండడానికి ఎట్లుంది, రోల్ మాదిరి ఉంది. ఇట్లా రోకల్లా గట్టిగా ఉంది కదా. ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఉబ్బుతుంది అనమాట. దీని స్పెషాలిటీ ఇది అనమాట. పైపర్ మొత్తము రబ్బర్ పాలతో తయారు చేసి ఉంటది అనమాట. ఎందుకంటే మనకు బాగా ఉండాలి కాబట్టి. అంతే కదా చిన్న? ఓపెన్ చేస్తానా? దీని కవర్ అయితే ఎంత ఉంది. ఓపెన్ గా తప్పని నేను కొడతాదా ఎట్టున్నబ్బా? ఇద్దరం ఉన్నాం లేబి, పట్టుకుంటాము.
పట్టుకుని కొడితే ఏం చేస్తాం? మిషన్లతో ఆన్ చేస్తారా ఎట్టో? మిషన్లతో చుట్టేది, మిషన్లతో చుట్టేది. ఇది ఉబ్బుతాడంట, నేను కూడా చూడలేదు. నాకు అది చూడాలని ఉంది, ఎగ్జైట్మెంట్ ఉంది. తగులుతుందా భలే? ఓపెన్ అవుతుంది బా, మెల్లే దిగట్టు దిగు. వాయమ్మ మాకు తెలియదు ఇది ఉబ్బుతుంది కదా, ఓపెన్ అవుతుంది. నాకు ఈ చిత్రం ఎక్కువ. అబ్బా చాలా బాగుంది చిన్న. ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కదా, బల్లపరుపు ఉంది కదా, చూసారా బెడ్ ఉబ్బుతుంది. చూసారా ఉబ్బుతా ఉంటది, బెడ్ మొత్తం ఉబ్బుతా ఉంటది అనమాట. దీనిలో స్పెషల్ ఏంటంటే ఒకరు అక్కడ సైడ్ పడుకున్నా ఇంకొకరు ఇక్కడ సైడ్ పడుకున్నా కూడా మనకు ఏమంటారంటే ఇంట్లో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అన్నట్టు. నేను మాత్రం ఇదైతే ఇప్పుడు తెప్పించుకున్నాం కదా, తెప్పించుకున్న తర్వాత మాత్రం ఒక 10-15 రోజులు వాడిన తర్వాతనే మనం దీని గురించి రివ్యూ చెప్తే బాగుంటుంది, అంతే కదా. ఇప్పుడు తెప్పించుకున్నాం, ఇది బాగుంది బాగుంది అనడానికి లేదు, ఉండడం ఏమో బాగుంటది, సుఖవంతమైన నిద్ర వస్తుంది. వినడం విన్నాము, మనం దాన్ని ఏమంటారు అనుభవించిన తర్వాతనే మాత్రం దాని గురించి క్లారిటీగా చెప్పగలుగుతాం. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అయితే 10 days తర్వాత మరి రివ్యూ చెప్దాం. ఇదైతే ఒక 10 days మనం వాడితే తెలుస్తుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఇక్కడ ఎగురుతున్నా కదా, ఇక్కడ ఎగురుతుంటే నార్మల్ బెడ్ అయితే ఏమైతుంది, మనం ఇక్కడ ఎగురుతుంటే అక్కడ పర్సన్ కూడా ఎగురుతా ఉంటారు. కానీ లత ఇంతగాని జంప్ చేయట్లేదు, ఇంతగాని కదలట్లేదు. ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఎవరైనా ఇద్దరు పక్కన పడుకొని ఉంటారు కదా ఇంట్లో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, అన్నదమ్ములైనా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా పడుకోవచ్చు. మాటికి లేస్తున్నప్పుడు ఏమైతే ఉంటది, ఒకరు లేచేసరికి ఇంకొకరు కదులుతా ఉంటారు, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతా ఉంటది. ఫ్లో మ్యాటర్స్ బెడ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పక్కన ఒక గాజు గ్లాస్ పెట్టి మనం ఇక్కడ జంప్ చేసినా కూడా ఆ గాజు గ్లాస్ అనేది కదలదు. అంటే అంత గట్టిగా ఉంటదని కాదు, మన వరకే మనకు కన్వెంట్ గా ఉంటది, పక్కన వాళ్ళకు డిస్టర్బెన్స్ గా ఉండదు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది గురుత్వాకర్షణ శక్తిని తగ్గించడానికి మొట్టమొదటిసారిగానే భారతదేశంలో తయారు చేసిన ఫ్లో మ్యాటర్స్ పరుపులు మొట్టమొదటిసారిగా వీళ్ళే తయారు చేసినారనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది, నాకైతే చాలా బాగుంది. నేనైతే చిన్న పిల్లలాగా నాకు చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే అంత బాగుంది చిన్న, మెత్తగా కూడా ఉంది కదా, ఎంత బాగుంది చూడు. ఇప్పుడు బెడ్ జరుగుతాది, కదలదు, జంప్ ఇయ్యదు, ఎంత బాగుంది అంటే అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ బెడ్ లో స్పెషాలిటీ ఏంటంటే నీళ్ల పైన తేలినట్టుగా ఉంటది. అంటే మనం నీళ్ళు వేసుకొని తేలినట్టుగా కాదు, అంత స్మూత్ గా ఉంటది అనమాట. సూపర్ గా ఉంది, నాకైతే భలే నచ్చింది. సూపర్. నీకు ఎట్లుంది ఫీలింగ్, ఎట్లుంది? బాగుంది, బాగుంది కదా. డబ్బులు పోతే పోయినాయి, మనకైతే సుఖమైన నిద్ర వస్తుంది. వెన్నునొప్పి ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు రిలీఫ్ ఉంటది ఇది, అంతే వచ్చినా. ఎందుకంటే చూడండి ఎంత బాగుందో. నేను ఇక్కడ ఎగురుతుంటే కూడా ఇక్కడ కదలదు, చూసినారు కదా. ఈ లైట్ వెయిట్ పిల్లో కూడా కదలదు, చూసారా, కదలదు. నేను ఎగిరి దుంకినా కూడా కదలదు, చూసారు కదా. ఇవి సహజ సిద్ధంగా రెడీ చేసినారన్నట్టు, అంటే చాలా సింపుల్ గా రెడీ చేసినారన్నమాట. ఇవి పైపొర మొత్తం రబ్బరి పాలతో రెడీ చేసినారన్నమాట. చాలా కన్వీనియంట్ ఉంటది, మనకు మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. ఇలా కూర్చొని అలా నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదో పిల్లలు ఆడుతున్నట్టు, నీకోసం కొన్నాను నా కోసం కొన్నాను అన్నట్టుంది. ఇది బేస్ ఫ్లో రెస్పాన్సివ్ ఫామ్, ఇది యాంటీ ఎలర్జెనిక్, ఇది చాలా మృదువుగా ఉంటది, చాలా సాఫ్ట్ గా ఉంటది. కూర్చుంటేనే నాకు నిద్ర వచ్చేస్తుంది, అంత బాగుంది. రివ్యూ అయితే ఇంత అల్లరల్లరిగా చెప్పినాడు ఎవరు ఉండడు, ఎవరు. నాకైతే చాలా బాగుంది. మా ఇంట్లో కన్నయ్య వచ్చే ముందు మేము తీసుకుంటున్నాం. హ్యాపీ, చాలా థ్యాంక్స్. బ్రెడ్ కేక్ మెత్తగా ఇట్లా వస్తున్నట్టుంది, బ్రెడ్ కేక్ లాగా ఉంది కదా, అది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎగురుతుంటే పక్కన వాళ్ళకి ఏం జంపింగ్ అట్లా ఉండదు, దీనిలో ఉన్నది అదనమాట. ఇంకొకటి మీకు నెక్స్ట్ గాని చూపిస్తాను నేను. వాటర్ గ్లాస్ అక్కడ పెడతా, గాజు గ్లాస్ పెట్టి నేను జంప్ చేసి చూపిస్తాను. ఇప్పుడు లత చూస్తేనేమో లత కొంచెం వెయిట్ ఉంటది కాబట్టి నువ్వు జంప్ చేస్తున్నావు కాబట్టి కదలట్లేదు అని అనుకోవచ్చు. అట్లా కాకుండా ఈసారి గాజు గ్లాస్ పెట్టి చూపిస్తాను నేను. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా ఉల్లాసంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. నేను చెప్పడం కంటే కూడా లత చెప్తాది. ఎట్లుంది అబ్బా, ఇంతకు ముందు స్లీపింగ్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇంతకు ముందు అయితే చిటికి మాటికి మెలుగు వచ్చేది, ఇప్పుడైతే రావట్లేదు, దీని మీద రావట్లేదు. అంటే ఎట్లుంది, కన్వెంట్ గా ఉందా లేదా? కన్వెంట్ గా బాగుంది, కన్వెంట్ గా బాగుంది. అంటే సుఖవంతమైన నిద్రని ఇస్తుంది అనమాట ఫ్లో మ్యాటర్స్ అనేది.
సూపర్. ఇది మీరు చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తున్నాను. మధ్యలో మధ్యవర్తులు బ్రోకర్లు అట్లా ఏముండదు. మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. మనము బ్రోకర్లకు అట్లా ఇట్లా డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. సుఖవంతమైన నిద్రనిస్తుంది అనమాట ఫ్లో మ్యాట్రెస్. ఈ ఫ్లో మ్యాట్రెస్ లో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇది 100 రోజుల్లో మనకి ఎప్పుడు నచ్చకపోయినా అప్పుడు మనం రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే 10 years వారంటీ అనమాట. ఎవరు ఇచ్చినారో ఇవ్వలేదో మనకైతే తెలియదు. మనం ఫస్ట్ టైం తీసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఏమంటారు 10 years మనకు గ్యారంటీ అంటే ఎంత గొప్ప బాధ్యత కదా. ఫ్లో మ్యాట్రెస్ వల్ల మనకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మెడ నొప్పి తగ్గిపోతుంది, వెన్ను నొప్పి తగ్గిపోతుంది, నడుము నొప్పి తగ్గిపోతుంది. ఇది అంత కన్వెంట్ గా ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే ది బెస్ట్ అని చెప్తా నేను. అంతే కదబ్బా, చాలా కన్వెంట్ గా ఉంటది. సుఖవంతమైన నిద్ర. వారం రోజులు మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, దీన్ని వాడిన దాన్ని బట్టి ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంత సంతోషంగా అయితే రివ్యూ ఇస్తున్నా. లేట్ చేయకుండా అయితే నేనైతే గ్లాస్ లో నీళ్ళు అయితే తీసుకొని వచ్చిన, ఇంకొక ప్లేట్ కూడా తీసుకొని వచ్చిన. ఎందుకంటే బెడ్ వైట్, గ్లాస్ లో ఉండే వాటర్ వైట్, గ్లాస్ వైటే కాబట్టి ఇప్పుడు మనము గ్లాస్ టెస్ట్ చేద్దాం అనమాట. ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ చిన్న ఫ్లో అక్కడే పెట్టు, ఇక్కడ పెడుతున్నా. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. దుంకుతా. నార్మల్ బెడ్ అయితేనేమో ఎగురుతుంది, అసలు ఆటోమేటిక్ గా అది ఎగిరి పడిపోతుంది. అంతే కదా? నార్మల్ బెడ్ అయితే దూకని కూడా అవసరం లే, మనం బెడ్ మీద కూర్చుంటానే పక్కకు పడిపోతుంది. గ్లాస్ పడితే ఆడ జంప్ అవుతుంది నార్మల్ బెడ్ అయితే. అట్లా కాదు. ఇప్పుడు నేను దుంకి చూపిస్తాను మీకు. ఇంత కానీ తొనకదు వెనకదు, నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి మీతో ఈ పరీక్షకైతే నేను చేస్తున్నా. చూసారా, నీళ్ళే పడలే, తొలకలేదు, బెనకలేదు అనమాట. అంతేకాకుండా జంప్ చూసాను కదా. ఇగో ఈ చివరి ఎగురుతున్నా. నార్మల్ అయితే ఈ మూల ఎగురితే పోతుంది కదా చిన్న పోతుంది. ఇగో చూస్తున్నారా, నీళ్ళు అయితే కదులుతున్నాయి, వాటర్ కదులుతున్నాయి, గ్లాస్ కదలట్లేదు. అంటే కొంచెం వైబ్రేషన్ ఉంటది కదా. జంప్, ఎక్సర్సైజ్, అన్ని వాకింగ్. మా వాళ్ళైతే ఇంటి ఎదురుకోవాలి చూస్తున్నారు, మీతో మీరు చేస్తున్నా కాబట్టి. అంటే ఫ్లోర్ మ్యాట్రెస్ అంటే సూపర్ సూపర్ సూపర్. నాకైతే హ్యాపీగా ఉంది. ఎంత బాగుంది బాబు. ఫ్లో మ్యాట్రెస్ అయితే సూపర్ గా ఉంది. చూసినారు కదా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీతో ఇంత హ్యాపీగా నేను బ్లాగ్ చేస్తానని కళ్ళలో మాత్రం అనుకోలేదు. లత కోసం తీసుకున్నా, నేను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నా. మా బుజ్జిగాడి కోసమైనా మా బుజ్జమ్మ కోసమైనా ముందుగానే నేను ఆలోచించి ఫ్లో మ్యాట్రెస్ తీసుకోవడం వల్లనైతే నీకైతే బాగుంది కదా. ఒకటే రుద్దుడు, బట్టలు రుద్దుడు. నాకు చాలా బాగా నచ్చింది అన్న. చిన్న సూపర్ గా నచ్చింది. థ్యాంక్స్ చిన్న, నువ్వైతే ఇంత మంచిగా ఆలోచించి తీసుకుంటావని నేనైతే కళ్ళ కూడా అనుకోలే. నీకోసం ఏం కాదు అమ్మా, నీకోసం వెళ్ళమ్మా. తీసుకున్నా. మీరు కూడా తీసుకోవాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తున్నా. లింక్ ద్వారా మాత్రం ఆన్లైన్ లో ఈజీగా బుక్ చేసుకుంటే, ఇలా బుక్ చేసుకుంటే అలా వస్తుంది. చాలా తక్కువ ప్రైస్ కి 100 days లో మనకు అంటే ఏమంటారు చిన్న, ఏమైనా డ్యామేజ్ అట్లా ఉంటే మాత్రం మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 10 years వారంటీ కూడా ఉంటది కాబట్టి ఫ్లో మ్యాట్రెస్ పారెపుల్ ది బెస్ట్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది 100కి 100% మంచి రివ్యూ. మేము అనుభవించిన తర్వాత, అంటే మనం దీని గురించి అబ్జర్వ్ చేసిన తర్వాత, నేను 15 రోజులు అని చెప్పాను, నాకు 7 days కే తుత్తర ఆగలేదు అనమాట. అంత బాగుంది. అందుకోసమే 7 days కి నేను రివ్యూ మొదలు పెట్టేశాను. ఎందుకంటే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. సుఖవంతమైన నిద్ర అయితే చాలా బాగా ఇస్తుంది. ఇంతకు ముందు మనము రిలాక్స్ అయిన దానికంటే నైట్ టైం ఇప్పుడైతే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా తీసుకోండి. వెన్ను నొప్పి అయినా, మెడ నొప్పి అయినా, నడుము నొప్పి అయినా, ప్రెగ్నెంట్ లేడీస్ కైనా, చిన్నపిల్లలైనా, ఎవరైనా కూడా సుఖవంతమైన నిద్ర పోవాలంటే మాత్రం ది బెస్ట్ ఫ్లో మ్యాట్రెస్.